వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు క్లాసెస్లో డైలీ వాడే మనం 200 ఇంగ్లీష్ వర్డ్స్, మన నిత్య జీవితంలో ఖచ్చితంగా వాడే 200 ఇంగ్లీష్ పదాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ ఇంగ్లీష్ పదాలు అనేవి ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. అదేవిధంగా ఆ పదాలు పలకడం కూడా రావాలి. మీకు వచ్చినంత మాత్రం సరిపోదు, దాన్ని పలకగలగాలి, కరెక్ట్గా పలకాలి. ఎప్పటికైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముందుగా మనకు లిజనింగ్ అంటే వినాలి. ఫస్ట్ ఈ ఎల్ అంటేనే లిజనింగ్. ఫస్ట్ స్పష్టంగా వినాలి. పదాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక భాష నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఏదైనా కావచ్చు. ఫస్ట్ మనము లిజనింగ్ చేయాలి, అంటే స్పష్టంగా వినగలగాలి. వినడం అంటే ఏదంటే అది ఊరిక ఫార్మాలిటీగా వినడం కాదు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా వినాలి. ఏ విధంగా ఆ వర్డ్ అనేది మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా వినాలి. ఆ విన్న తర్వాత చేయాల్సింది స్పీకింగ్. ఎస్ అంటే స్పీకింగ్. విన్నదాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. మనకు భాష రావాలంటే, ఇంగ్లీష్ ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే స్పీకింగ్ సెకండ్ ఎస్ కదా, స్పీకింగ్ ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ చిన్న పదమైనా మనము ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. మనకు వచ్చులే అని ఆపకూడదు. ఆ వచ్చిన పదం కూడా మనం మాట్లాడాలి. నోరు తెరిచి ఖచ్చితంగా సౌండ్తో మాట్లాడాలి. ఫస్ట్ ఎల్ అంటే లిజనింగ్, వినాలి ఖచ్చితంగా. ఆ విన్న తర్వాత ఎస్ అంటే స్పీకింగ్, మాట్లాడాలి. వినాలి, మాట్లాడాలి, రెండు అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్కి అయినా మనకు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మనం ఇక్కడ చూపించాం కదా, ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం ఓన్లీ ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కాబట్టి మనకు ఎల్ఎస్ ఈ రెండు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆర్డబ్ల్యూ అనేది కాలేజీలు, స్కూళ్ళకు, స్టడీకి పోయే వాళ్ళకు ఈ రెండు ఇంపార్టెంట్. ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారో వాళ్ళకు ఎల్ఎస్ ఈ రెండు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. లిజనింగ్ స్పష్టంగా లిజనింగ్ చేయాలి, అదేవిధంగా స్పష్టంగా మాట్లాడగలగాలి. ఎస్ అంటే స్పీక్, లిజనింగ్, స్పీకింగ్ ఈ రెండు అనేది ఖచ్చితంగా ప్రాథమికంగా ఉండాలి. మరి ఈరోజు మనం తెలియజేసే డైలీ వాడే 200 పదాలు, ఇంగ్లీష్ పదాల గురించి తెలుసుకుందాం. ఆ ఇంగ్లీష్ పదాలు మీకు తెలిసినప్పటికీ చాలా పదాలు మీకు తెలుస్తుంటాయి. ఆ తెలిసిన పదాలు అయినప్పటికీ మీరు మాట్లాడాలి. ఎస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఎస్ని, ఎల్ అనేది మనకు తెలిసిన పదాలే ఇస్తాం. ఎందుకంటే మీకు తెలిసిన పదాలు అయితే స్పీకింగ్లో ఈజీగా ఉంటుందని. మోస్ట్లీ తెలిసిన పదాలే వస్తాయి. కొన్ని తెలియని పదాలు ఉంటే కొన్ని పదాలు వస్తాయి యాడ్ అయితే. ఆ పదాలు నేర్చుకోండి. 200 పదాలు ఒకేసారి నేను తెలియనే మీకు చెప్తే ఆటోమేటిక్గా మీకు బోరు పడుతుంది, వినలేరు కూడా. తెలిసిన పదాలు ఎక్కువ ఉంటాయి, తెలియని పదాలే తక్కువ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఆ తెలియని పదాలు కూడా మీకు విన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు. కాబట్టి మీకు తెలియని పదాలు ఇప్పుడు చెప్పబోయే వీడియోలో ఏమన్నా ఉంటే వాటిల్లో మీరు కామెంట్ చేయండి. ఈ పదాలు మాకు తెలియదు. అన్ని పదాలు తెలిస్తే అన్ని పదాలు తెలుసు అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్పబోయే 200 పదాలు అనేటివి మీరు లిజనింగ్ చేయాలి, స్పీకింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్దాం. 200 వర్డ్స్ ఏంటి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ, వింటూ, మాట్లాడుకుంటూ చేద్దాం. దైర్ అంటే వారి యొక్క. దైర్ అంటే లాస్ట్ నీకు చివరి నుంచి చెప్తున్నా. దైర్ అంటే వారి యొక్క. అంటే ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఒక వస్తువు ఉంది అనుకోండి, వారి యొక్క వస్తువు అని చెప్తాం. ఇట్ ఈస్ దైర్ అని చెప్తాం. దిస్ బుక్ ఈజ్ దైర్ అంటే వాళ్ళ యొక్క బుక్ ఇది అని చెప్పే ఉద్దేశంలో మనం దైర్ వాడతాం. దైర్ అంటే వాళ్ళ యొక్క అని. అవర్ అంటే మా యొక్క. అంటే ఇవన్నీ పొసెసివ్, మనకు సంబంధించినవి చెప్పడానికి వాడతాం. దైర్ అంటే వారి యొక్క, అవర్ అంటే మన యొక్క. మరి ఇట్స్ అంటే దాని యొక్క, హర్ అంటే ఆమె యొక్క, హిజ్ అంటే అతని యొక్క. గుర్తుపెట్టుకోండి, మనకు హిజ్ అంటే అతని యొక్క, హర్ అంటే ఆమె యొక్క. ఈ పదాలు అనేటివి నేను చెప్తున్నా, మీరు వింటున్నారు అంతే. కాకపోతే మీరు ఎస్ అనేది కూడా చేయాలంటే ఎస్ అంటే ఏం చెప్పినాం, స్పీకింగ్. హిజ్, హర్, ఇట్స్, అవరు, దైరు ఇవి మీ నోటి ద్వారా పలకాలి. ఖచ్చితంగా పలకాలి. మాకు వచ్చులే అని సైలెంట్ ఉండకూడదు. వచ్చినప్పటికీ మాట్లాడాలి, స్పష్టంగా పలకగలగాలి. ఫస్ట్ చిన్నగైనా పలకండి. వాళ్ళకి మీకు వచ్చిన పదాలే చెప్తున్నాం, ఎందుకంటే స్పీకింగ్ రావాలి. ఫస్ట్ చిన్న పదాలే స్పీకింగ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, యువర్ అంటే మీ యొక్క. ఒకవేళ కొందరికి వీటి యొక్క మీనింగ్స్ తెలియకుండా ఆ మీనింగ్స్ కూడా నేర్చుకోండి. మనం ఈ పలకడంతో పాటు లిజనింగ్ అంటేనే బాగా విని అర్థం చేసుకోవడం. ఒక వినడమే కాదు, విని అర్థం కూడా చేసుకోవాలి. అది లిజనింగ్ అంటే.
స్పీకింగ్ అంటే స్పష్టంగా మాట్లాడగల, అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. అంటే మీరు వీటి గురించి పూర్తిగా తెలుసుకొని మాటలు కూడా స్పష్టంగా రావాలి. యువర్ అంటే నీ యొక్క, మై అంటే నా యొక్క, దెమ్ అంటే వారిని. ఇక్కడ చూడండి, ఇంతవరకు మనకు మై వరకు వాళ్ళ యొక్క, వీళ్ళ యొక్క, ఆమె యొక్క, హిజ్ యొక్క అవి వచ్చినాయి చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, దేర్ అంటే వారి యొక్క, అవర్ అంటే మా యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క, హర్ అంటే ఆమె యొక్క, హిజ్ అంటే అతని యొక్క, యువర్ అంటే మీ యొక్క, మై అంటే నా యొక్క. మరి నెక్స్ట్ చూద్దాం, దెమ్ అంటే వారిని, అజ్ అంటే మమ్మల్ని, హర్ అంటే ఆమెను. ఇక్కడ మనము హర్ అనేది చూడండి, ఆమెను అని వాడినాం, ఆమె యొక్క అని కూడా వాడినాం చూడండి. ఇక్కడ రెండు రకాలుగా వాడవచ్చు. ఈ హర్ అనే పదాన్ని ఆమె యొక్కని వాడచ్చు, ఆమెను అనే సందర్భంలో కూడా వాడవచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ రెండు. నెక్స్ట్ చూడండి, హిమ్. హిమ్ అంటే అతనిని, మీ అంటే నన్ను, దే అంటే వారు, వి అంటే మేము, ఇట్ అంటే అది, షీ అంటే ఆమె. ఇవి మీకు తెలిసే ఉంటాయి దాదాపుగా. తెలియకుంటే కామెంట్ చేయండి. వీటిల్లో మనం ఇప్పటి వరకు చెప్పిన పదాల్లో ఏమన్నా మీకు తెలియని పదం ఉంటే కామెంట్ చేయండి. కానీ పలికే విధానం కూడా స్పష్టంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే, ఐ అంటే నేను, యు అంటే నీవు, హీ అంటే అతడు. ఇప్పుడు చెప్పబోయే ఈ 200 వర్డ్స్ అనేటివి మీకు మోస్ట్లీ తెలిసే ఉంటాయి, ఒక 70% వరకు. కానీ కొన్ని పదాలు తెలియని ఉంటాయి. వాటి కోసమైనా వీడియో పూర్తిగా చూడండి. ఏ విధంగా మనం పలకాలి అనేది కూడా చేయండి. ప్రాక్టీస్. మీరు నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ తెలిసిన పదాలే అవే నోరు తెరిచి మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం చెప్పినవన్నీ ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. నెక్స్ట్ చూడండి, టు అంటే అధికంగా, అంటే మనకు ఉన్నదానికి మళ్ళీ అడిషనల్గా ఇంకా ఇంకోటి ఏదన్నా కావాలంటే దాన్ని టూ అంటాం. టీఓఓ గుర్తుపెట్టుకోండి. టీఓఓ అంటే టూ అంటే ఇంకా అధికంగా, ఇంకా అడిషనల్గా అని. వెరీ అంటే చాలా చాలా ఎక్కువగా అని. అంటే అది ఇప్పుడు అధికంగా కాదు. ఏడా వెరీకి టూకు తేడా ఏంటంటే, వెరీ అంటే ఒకేసారి చాలా ఉన్నాయని, టూ అంటే మనకు ఉన్న వాటికు ఇంకా అడిషనల్గా ఇవ్వడాన్ని టూ అంటాం. దేర్ అక్కడ, దేర్ అంటే అక్కడ. హియర్ అంటే ఇక్కడ, హియర్ ఇక్కడ. దెన్ అంటే అప్పుడు, దెన్ అంటే అప్పుడు, దెన్. నౌ ఇప్పుడు, నౌ ఇప్పుడు. యూజువల్లీ సాధారణంగా, యూజువల్లీ అంటే సాధారణంగా అనే అర్థంలో వాడతాం. సమ్టైమ్స్ కొన్నిసార్లు, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు. ఆఫన్ తరచుగా, ఆఫన్ అంటే తరచుగా రావటం, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు రావటం. చూడండి దానికి దీనికి తేడాది. నెవర్ అంటే అసలు ఎప్పుడు కాదు, అసలు తరచుగా కాదు, కొన్నిసార్లు కాదు, అసలు ఎప్పుడు కాదు అనే దానికి నెవర్ వాడతాం. నెవర్ అంటే అసలు ఎప్పుడు కాదు అనే మీనింగ్ లో నెవర్ వాడతాం. నెక్స్ట్ కొన్ని చూద్దాం. ఇప్పుడు చెప్పేటి అడ్వర్బ్స్. నెవర్, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. బ్యాడ్లీ చెడుగా, బ్యాడ్లీ అంటే చెడుగా. వెల్ అంటే బాగా ఉండటం, వెల్ అంటే బాగా ఉండటం. స్లోలీ, స్లోలీ అంటే నెమ్మదిగా ఉండటం, స్లోలీ అంటే నెమ్మదిగా. క్విక్లీ త్వరగా, క్విక్లీ త్వరగా. ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ అడ్వర్బ్స్, క్రియా విశేషణాలు అంటారు. అంటే ఒక పని అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆ పని ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేది క్రియా విశేషణం తెలుగులో, అడ్వర్బ్స్. ఇప్పుడు మనం క్విక్లీ అనుకుందాం అనుకోండి, ఒక పని. తింటూ ఉండడం ఒక పని అనుకోండి. ఆ తింటూ ఉండడం ఏ విధంగా జరిగింది, త్వరగా జరిగింది, లేకుంటే నెమ్మదిగా జరిగింది, లేకుంటే బాగా జరిగింది. ఇట్లా చేయడాన్ని, ఒక పని ఏ విధంగా జరిగింది అని చెప్పేదే అడ్వర్బ్స్. వాటిని క్రియా విశేషాలు అంటారు. ఇప్పుడు మనం చెప్పిన ఇవన్నీ క్రియా విశేషాలు, అడ్వర్బ్స్. ఇప్పుడు పరిగెత్తుతూ ఉండడం, రన్ అనుకోండి. క్విక్లీ అంటే ఫాస్ట్గా పరిగెత్తడం, స్లోలీ అంటే నెమ్మదిగా పరిగెత్తడం, వెల్ అంటే బాగా పరిగెత్తడం. అంటే పరిగెత్తడాన్నే మనకు ఇన్ని రకాలుగా చెప్తున్నాం చూడండి. పరిగెత్తడం అనేది వర్బ్, క్రియ. మరి ఆ పరిగెత్తడం ఏ విధంగా జరిగింది అని చెప్పేది ఇవన్నీ అడ్వర్బ్స్.
ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లోలీ అంటే నెమ్మదిగా, ఇందా చెప్పి. ఫాస్ట్ వేగమైన, షార్ట్ పొట్టి, టాల్ పొడవైన, టాల్ అంటే పొడవైన, అగ్లీ అంటే అసహ్యమైన, బ్యూటిఫుల్ అందమైన, బ్యూటిఫుల్ అంటే అందమైన, ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తిగా ఉండడం, మనకి ఇంట్రెస్ట్గా ఉండడం, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనదని, డిఫికల్ట్ అంటే కష్టమైనది, డిఫికల్ట్ అంటే కష్టమైనది. ప్రాక్టీస్ బాగా చేయండి. వీటిల్లో మీకు తెలియని వర్డ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఈ వర్డ్స్లలో డైలీ వాడే వర్డ్స్ ఇవి. వీటిల్లో మీకు తెలియంది ఏదైనా ఒక్క వర్డ్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఈజీ అంటే సులభమైన. ఇప్పుడు మీకు చెప్పే పదాలన్నీ చాలా సులభమైనవి. మీకు అనిపించచ్చు మాకు అన్ని తెలిసినవి ఇవన్నీ అని, కానీ మాట్లాడరు కదా. అందుకోసమే మీకు తెలిసిన పదాలను కొన్ని మాత్రం తెలియని పదాలు యాడ్ చేసిన. మనకు డైలీ వాడే వర్డ్స్ ఏవి 200 వర్డ్స్, కాకపోతే వీటిని మనం వాడడం ఎక్కువ. మీరు ప్రాక్టీస్ చేయండి, నోటుతో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయండి. తెలియని వర్డ్స్ ఏమన్నా ఉంటే అవి 1-2 సార్లు మాట్లాడండి. ఓల్డ్ అంటే పాత, న్యూ అంటే కొత్త, కోల్డ్ అంటే చల్లగా, హాట్ వేడిగా. గుర్తుపెట్టుకోండి ఈ 4 పదాలు. ఓల్డ్ అంటే పాత, న్యూ అంటే కొత్త, కోల్డ్ అంటే చల్లగా, హాట్ అంటే వేడిగా. షాడ్ బాధగా, షాడ్ అంటే బాధగా, హ్యాపీ సంతోషంగా, స్మాల్ చిన్నది, బిగ్ అంటే పెద్దది, బ్యాడ్ చెడ్డ. బాగా ప్రాక్టీస్ చేయండి. వీటిల్లో ఏదన్నా మీకు తెలియని వర్డ్ ఒకటి ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ అడ్జెక్టివ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొన్ని చూద్దాం. థింగ్ అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక విషయం కావచ్చు, దాన్ని థింగ్ అంటాం. ఐడియా ఆలోచన, ఆన్సర్ సమాధానం చెప్పడం, క్వశ్చన్ ప్రశ్న, ప్రాబ్లం అంటే సమస్య. క్వశ్చన్కి ప్రాబ్లంకు తేడా ఉంది. క్వశ్చన్ అనేది అడిగేది, మనం ఒకరిని అడుగుతాం, అది క్వశ్చన్ ప్రశ్న అవుతుంది. ప్రాబ్లం అంటే అది మనకు ఉంటుంది ఒక సమస్య అనేది, ఒకరు అడిగితేది కాదు, ఆల్రెడీ మనకు ఉంటుంది ఆ సమస్య, అది సమస్య. ప్రశ్నకు సమస్యకు తేడా. నేమ్ పేరు, ఫోన్ నాకు తెలుసు, ఫోన్ అంటే అందరికి. కంప్యూటర్ ఇది కూడా తెలుసు. టేబుల్ అంటే బల్ల, చైర్ కుర్చీ. నెక్స్ట్ కొన్ని చూద్దాం. చైర్ అంటే కుర్చీ, టేబుల్ అంటే బల్ల. ఇవన్నీ మనం డైలీ వాడే 200 ఇంగ్లీష్ వర్డ్స్ లో భాగమే. చూడండి అందరికీ అన్ని తెలుసు, మరి ఇన్ని తెలిసినప్పుడు మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ప్రాక్టీస్ లేకనే. కాబట్టి ఈ వీడియో చూస్తూనే మాట్లాడండి. ఈ పదాలు, ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఉండండి. నోరు తెలిసి ఖచ్చితంగా మాట్లాడాలి. మాకు తెలుసులేని మైండ్తో కళ్ళతో చదవకూడదు, నోటితో చదవాలి. విండో కిటికీ, డోర్ తలుపు, హౌస్ అంటే ఇల్లు, బస్ తెలుసు బస్సు, కారు, పెన్ అంటే కలం, పెన్ను కూడా అనొచ్చు. ఏ ఇబ్బంది లేదు, మనకేం తెలుగు భాష నేర్చుకోవడం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని మాత్రం నేర్చుకుంటున్నాం. పెన్ అయినా అనొచ్చు. బుక్ అంటే పుస్తకం, మనీ అంటే డబ్బు, వాటర్ అంటే నీరు, ఫుడ్ అంటే ఆహారం, కంట్రీ దేశం, సిటీ నగరం, బడి అంటే స్కూల్ అంటే బడి లేకుంటే పాఠశాల, హోమ్ ఇల్లు, వర్క్ అంటే పని, ఫ్యామిలీ అంటే కుటుంబం, ఫ్యామిలీ అంటే కుటుంబం. నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ స్నేహితులు, చైల్డ్ అంటే పిల్లవాడు, స్త్రీ అంటే ఉమెన్ అంటే స్త్రీ, మ్యాన్ అంటే పురుషుడు, ఉమెన్ అంటే స్త్రీ, పర్సన్ అంటే వ్యక్తి, అంటే ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, ఇద్దరిని కలిపి ఏదైనా కలిపి మాట్లాడాలంటే పర్సన్ అంట. సపరేట్గా మెన్ ఉమెన్ విడివిడిగా మాట్లాడాలంటే మ్యాన్ ఉమెన్ అంట. పీపుల్ ప్రజలు, ఇయర్ సంవత్సరం, ఇయర్ అంటే సంవత్సరం. నెక్స్ట్ చూడండి. మంత్ నెల, వీక్ వారం, నైట్ రాత్రి, డే రోజు, టైం అంటే సమయం. ఈ వర్డ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ నౌన్స్.
నెక్స్ట్ చూద్దాం కొన్ని. టీచ్ అంటే నేర్చుకోవడం. లెర్న్ అంటే నేర్చుకోవడం. టీచ్కి లెర్న్కి తేడా ఏంటంటే టీచ్ అంటే ఒకరు చెప్తే నేర్చుకోవడం, లెర్న్ అంటే మనకే మనం నేర్చుకోవడం, అది తేడా. లైవ్ అంటే జీవించడం, ప్లే అంటే ఆడడం, హెల్ప్ అంటే సహాయం చేయటం, ఒకరికి సహాయం చేయడం, టెల్ అంటే చెప్పటం, అంటే ఒక కథ కానీ ఒక స్టోరీ కానీ మనం ఒక చెప్తూ అనర్గళంగా చెప్తూ ఉండడం. ఆస్క్ అంటే అడగడం, సే అంటే చెప్పడం, డూ అంటే చేయటం, మేక్ అంటే సృష్టించటం, అంటే ఏదైనా ఒక ఐడియాను కానీ ఒక వస్తువును కానీ క్రియేట్ చేయడం. హ్యావ్ అంటే కలిగి ఉండటం, నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కావలను అని, లవ్ ప్రేమించడం, లైక్ అంటే ఇష్టపడటం, అండర్స్టాండ్ అర్థం చేసుకో, నో అంటే తెలుసు అని, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు, థింక్ అంటే ఆలోచించడం, హియర్ వినటం, సీ చూడటం, లిజన్ వినటం, స్పీక్ అంటే మాట్లాడటం, రైట్ వ్రాయటం, రీడ్ అంటే పుస్తకాలు చదవటం, స్టడీ చదవటం, వర్క్ పని చేయటం, స్లీప్ నిద్రపోవటం, డ్రింక్ తాగటం, ఈట్ తినటం, కమ్ అంటే రావటం, గో అంటే వెళ్ళటం. ఇప్పుడు మనం చెప్పినవన్నీ 200 వర్డ్స్ అనేటి చాలా మోస్ట్గా మనం డైలీ వాడే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. దాదాపు వీటిల్లో మీకు అన్ని తెలిసే ఉండొచ్చు, కొన్ని మాత్రం తెలియకుండవచ్చు. ఏవైనా మీకు వీటిల్లో తెలియని వర్డ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వర్డ్స్ ఎందుకు చెప్పినామంటే మనం ఖచ్చితంగా ఈ వర్డ్స్ వచ్చి తీరాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో డైలీగా మనం వాడతాం ఈ వర్డ్స్ని. అదే విధంగా మనం మాట్లాడాలి కూడా. వచ్చినాయి అంటే సరిపోదు, లిజనింగ్ చేసింది కదా ఇప్పుడు దాకా, వాటిని మీద స్పీకింగ్ కూడా చేయాలి, మాట్లాడాలి. ఈ రెండు వస్తేనే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. లిజనింగ్ బాగా చేయాలి, బాగా మాట్లాడాలి. లిజనింగ్ బాగుండాలి, స్పీకింగ్ బాగుండాలి. ప్రాక్టీస్తోనే ఇవి వస్తాయి. కాబట్టి వీలైనంతగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.